నమస్తే అండి. నమస్తే. ఈరోజు నెల్లూరు జిల్లాలో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో రావణ కాష్టకు దారితీస్తూ ఉంది, అక్రమ కేసులు పెడతా ఉన్నారు వైసీపీ కాంగ్రెస్ నాయకుల మీద. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఈరోజు నెల్లూరుకి వెళ్ళాడు కదా జగన్మోహన్ రెడ్డి. మీరు అన్నట్టు నిజంగా తెలుగుదేశం పార్టీ అక్రమ కేసులు పెడుతూ ఉంటే, నిజంగా వేధిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి అక్కడికి వెళ్ళేవాడా? మీరు ఆలోచించండి. నిజంగా అక్రమ కేసులు పెట్టాడుగా ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళ? ఈరోజు అక్కడ జైల్లో ఉన్న వ్యక్తి ఎవరండి? ఈరోజు ఆ జైల్లో ఉన్న వ్యక్తి ఎవరు? అతని పేరేంటి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సార్వత్రిక ఎన్నికలు జరిగేటప్పుడు ఈవీఎం బాక్స్ పగలగొట్టాడు. అది కళ్ళకు కట్టినట్టు కనిపించింది. అవునా కాదా? ఒక ఈవీఎం బాక్స్ పగలగొట్టడం ప్రజాస్వామ్యంలో తప్పా కాదా? తప్పే కదా. అలాంటప్పుడు తప్పు చేసిన వ్యక్తిని జైల్లో పెట్టకుండా బయట పెడతారా? ఇంకొకటి, అదే రోజు ఒక వ్యక్తి పైన ఈవీఎం బాక్స్ పగలగొట్టాడని చెప్పి ఒక వ్యక్తి అడ్డుకోవడానికి వస్తే అతన్ని కొట్టడానికి వచ్చాడు. అదేవిధంగా ఆ బూత్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక లేడీతో తిరగబడ్డాడు. అదేవిధంగా మీరు చూస్తే మొన్న కూడా అరెస్ట్ చేసినప్పుడు ఒక వ్యక్తిని కడుపులో గుద్దాడు. ఇది అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, ఈయన శాసనసభ్యుడిగా ఉండేటప్పుడు అనేక మంది బడుగు బలహీన వర్గాల ప్రజల్ని, దళితుల్ని, బీసీలని గొంతులు కోసి వాళ్ళ భూములను లాక్కొని వేధించి చంపాడు. ఎవరు? ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అలాంటి వ్యక్తిని బయట ఉంచాలా, జైల్లో ఉంచాలా? ఈరోజు అలాంటి నేరస్తుడు బయట ఉండాలా, జైల్లో ఉండాలా? జైల్లో ఉండాలి. కాబట్టి ఈరోజు చట్టబద్ధంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది కాబట్టి ఈరోజు అక్కడ ఉన్నాడు. గతంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చట్టం వాళ్ళకి చుట్టంగా ఉండేది. తప్పు చేసిన వాళ్ళని కాకుండా బాధితుల్ని జైల్లో పెట్టేవాళ్ళు. ఈరోజు తప్పు చేసిన వాడిని జైల్లో పెడితే అది జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు అనిపించవచ్చు. ఎందుకంటే ఆయన రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఫాలో అవుతాడు కదా, ఆయన భారత రాజ్యాంగం ఫాలో అవ్వడు కదా. ఆయనకి నచ్చింది, నాకు నచ్చిందే వేదం అంటాడు కదా. అందుకని ఆయనకి తప్పు అని పోవచ్చు. కానీ అది రాష్ట్రం దృష్టిలో, ప్రజల దృష్టిలో తప్పు. అలాంటి తప్పు చేసిన నేరస్తుడు జైల్లోనే ఉండాలి. ఆయన అరెస్ట్ చేసిన రోజు పల్నాడు మొత్తం పండగ చేసుకునిందే. పల్నాడు ప్రజలందరూ పండగ చేసుకున్నారు. రాక్షసుడు చచ్చిపోతే ఏ విధంగా పండగ చేసుకుంటారో ఆ విధంగా ఆ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయినప్పుడు పండగ చేసుకున్నారు. ఈ విధంగా చేసుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈరోజు బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఆయనకు మెంటల్ పరిస్థితి సరిగ్గా లేదని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే తప్పు చేసిన నేరస్తుడు లోపల ఉంటే ఏమి కక్ష సాధింపు అంటున్నాడంటే ఇంకేమనాలో దానికైతే అర్థం కావట్లేదు. ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం మేము. మండల పరిధిలో స్థానిక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రెడ్ బుక్ల పేరుతో టార్గెట్ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్తా ఉన్నారు. నిజంగా రెడ్ బుక్ అనేది ఉంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవడైతే ఎగిరారో వాళ్ళు ఈరోజు రోడ్లపైన తిరుగుండే వల్ల మీరు చెప్పండి. నిజంగా రెడ్ బుక్, నిజంగా వీళ్ళు ఇంత కక్ష సాధింపు చేస్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి నెల్లూరుకు వచ్చేవాడా? అదేవిధంగా కక్ష సాధింపు చేస్తుంటే కొడాల నాని మొన్న వచ్చి నోటికి ఎట్టొస్తే అట్ట మాట్లాడేవాడా? నిజంగా రెడ్ బుక్ అప్లైలో ఉంటే నిజంగా కక్ష సాధింపు తెలుగుదేశం పార్టీ చేస్తుంటే అంబటి రాంబాబు వీళ్ళంతా ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవడు పడితే వాడు ఇట్లా మాట్లాడే వాళ్ళ సోషల్ మీడియాలో ఎట్ట పడితే అట్ట ఎగురుండే వల్ల నిజంగా తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చేయాల. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని చట్టం తన పని తాను చేసుకోమని చట్టానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఆ విధంగా చట్టానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు ఈరోజు జైలుకి వెళ్తా ఉన్నారు. ఆ తప్పు చేసిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు జైలుకి వెళ్ళారు. మీరు చూడండి, గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో 5 ఏళ్లలో ఒక్క ఆడబిడ్డకు కూడా న్యాయం చేయలేకపోయారు. కానీ మొన్న చీరాలలో జరిగితే 24 గంటల్లో నేరస్తుని పట్టుకొని శిక్షించారు. ఇప్పుడు ఆ నేరస్తుని శిక్షించడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో తప్ప? అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయడం తప్పన్నప్పుడు ఆ విషయం కూడా ఆయన తప్పు అంటాడేమో. ఎందుకంటే నేరస్తులకు అండగా నిలబడేవాడే జగన్మోహన్ రెడ్డి కాబట్టి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అంత మూర్ఖులు లేడు. ఎందుకంటే ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయన మతి స్థిమితం పోయి మర్చిపోయి మాట్లాడుతున్నాడని నేను భావిస్తూ ఉన్నా. బెదిరింపు, దౌర్జన్యాలతో కూడిన రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పారు ఆయన కామెంట్స్. ఎలా చూస్తారు? ఆ మాట నువ్వు 5 ఏళ్ళు గుర్తుపెట్టుకో అంటే ఈరోజు కనీసం ప్రతిపక్ష హోదా అన్న వచ్చుండేది. ఆ మాట నువ్వు గుర్తుపెట్టుకోకుండా ఎట్టబడితే అట్ట బెదిరింపులు చేసావు కాబట్టి ఈరోజు నీకు ఏ స్థానాలు ఇచ్చారో గుర్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలు ఇచ్చారు. ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకు. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇకనైనా తెలుసుకొని మాట్లాడతామని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి అన్ని రివర్స్లో చెప్తాడు కదా. ఇన్ని రోజులు ఈరోజు మాట్లాడిన మాట ఆయన 5 ఏళ్ళలో గుర్తుపెట్టుకుంటే బాగున్నావు. ఎందుకంటే ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, ఏ రోజన్నా ఏ సమస్య పైన వచ్చినా ఈ విధంగా వచ్చి మాట్లాడావా? ఈరోజు ఒక నేరస్తుడు, నీ సొంత సామాజిక వర్గం వ్యక్తి తప్పు చేసి జైలుకి వెళ్ళుంటే అతనికి వత్తాసు పలుకుతూ బాబాయిని చంపి నువ్వు వచ్చి ఈరోజు ప్రెస్ ముందు మాట్లాడుతూ ఉన్నావు. అదే 5 ఏళ్లలో కరోనా సమయంలో కావచ్చు, ఇంకా రాష్ట్రంలో అనేక సార్లు ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరిగి ఒక దమనకాండ జరిగినప్పుడు కావచ్చు, దళితులపైన హత్యలు జరిగినప్పుడు కావచ్చు, నీ ప్రభుత్వంలో డోర్ డెలివరీ చేస్తే ఏ రోజు మాట్లాడలేదు. ఈ రోజు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావంటే నీ కులపిచ్చుంది కదా జగన్మోహన్ రెడ్డి అని నేను అంటూ ఉన్నా. ఎందుకంటే సామాజిక వర్గం వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు కాబట్టి ఈరోజు పోయాడు, లేకపోతే పోయి ఉంటాడా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక నేరస్తుడు కోసం పోతూ ఉన్నాడంటే ఇతనెంత పెద్ద నేరస్తుడు ఆలోచించండి. ఈరోజు ప్రజలు చీకొట్టినా కానీ సిగ్గు లేకుండా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడంటే ఇతను అన్ఫిట్ ఫర్ ద పాలిటిక్స్ నాకు తెలిసి.
ఎందుకంటే ఒక్క వ్యాలిడ్ పాయింట్ లేదు, అన్ని అబద్ధాలు. సిగ్గు లేకుండా ఇక్కడ కూడా మారకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డికి రేపు ఈ గతంలో 151 వచ్చాయి, ఇప్పుడు 11 వచ్చాయి, రేపు ఒకటే వస్తుంది. ఆ ఒకటి కూడా వస్తుందో లేదా ప్రజలు దీనికి కూడా ఎందుకు లేరా అని చెప్పి గుండు సున్నా పెడతారు. కొంతమంది వాదన ఏంటి అని అంటే, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు దాడులు చేసుకుంటూ పోతే సమాజ హితానికి అది మంచిది కాదని చెప్పి కొంతమంది అభిప్రాయం. ఏం చెప్తారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడ దాడులు చేయలేదండి. ఓపెన్గా మాట్లాడుకున్నాం. ఈరోజు మీరు అనొచ్చు దాడులు కొన్ని దగ్గరలో రాజశేఖర రెడ్డి విగ్రహాలు కావచ్చు, ఇంకొకటి వాళ్ళ పార్టీ ఆఫీసుల్లో కావచ్చు, కొంతమంది వాళ్ళ నాయకులు కావచ్చు, అది వాళ్ళ పార్టీ వాళ్ళే చేశారు, వైసీపీ వాళ్ళే చేశారు. మీరు అడగచ్చు వైసీపీ వాళ్ళకి మీరు ఏమన్నా పిచ్చా, వైసీపీ వాళ్ళు ఎందుకు చేస్తారని. మీరు చూస్తే బెట్టింగ్ వల్ల ఎలక్షన్లప్పుడు వైసీపీ గెలుస్తుందని నమ్మించి వైసీపీ ఎమ్మెల్యేలు ఎంతోమంది బెట్టింగ్ లేపించారు. దానివల్ల కొంతమంది వేల కోట్ల వరకు నష్టపోయారు. అంత నష్టపోయినప్పుడు వాళ్ళ కడుపు మండింది. ఇప్పుడు వచ్చి వాళ్ళు వచ్చి మా డబ్బులు మాకు ఏమంటే ఇవ్వమంటే వాళ్ళు కడుపు మండి ఒక దెబ్బ కొట్టడము, ఈ విధంగా వాళ్ళు కొట్టుకున్నారు. దాన్ని ఈరోజు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన రుద్దుతున్నారు. లేదంటే కొన్ని దగ్గరలో ఏంటంటే వీళ్ళు అక్రమ ప్లేసుల్లో ఆక్రమించి కట్టుకున్నారు. ఎందుకంటే 5 years జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భూ అక్రమాలు ఏ విధంగా జరిగాయి చూశారు. ఇప్పుడు ఏంటంటే దాన్ని లీగల్గా మున్సిపాలిటీ వాళ్ళు, కార్పొరేషన్ వాళ్ళు వెళ్ళి నోటీస్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత గతంలో కూడా ఇచ్చుంటారు నోటీసు. వీళ్ళు ఏంటంటే అధికార బలం చూపించి నా దగ్గరికి వస్తావా, ఇది వస్తావా, నేను చూస్తా, ఈ విధంగా బెదిరింపులు చేసి ఉంటారు. ఇప్పుడు ఏంటంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అప్పుడు నోటీస్ ఇచ్చాం కదండి గతంలో, మీకు ఇంత టైం అయిపోయింది అందుకని మేము కూల్చేస్తారు. దాన్ని తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ పైన దుత్తే ఏం సంబంధం? నువ్వు తప్పు చేసావు, అక్రమంగా కట్టిందని మున్సిపాలిటీ వాళ్ళు కూల్చేశారు. దానికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? ఈరోజు దాడులకు ఆ విషయంలో కావచ్చు, ఈ విషయంలో కావచ్చు, ఎక్కడ తెలుగుదేశం పార్టీకి ఎక్కడ సంబంధం లేదండి. వీళ్ళు కొట్టుకొని బయటకు వచ్చి చెప్తున్నారు. గతంలో కోడికత్తి డ్రామా చూశారు కదా, మళ్ళీ గులకరాయి డ్రామా చూశారు కదా, ఆ టైప్ ఆఫ్ డ్రామానే ఈ డ్రామా, జగన్మోహన్ రెడ్డి డ్రామా, సానుభూతి కోసం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సానుభూతి లేకుండా రాజకీయం చేయలేడు. సానుభూతి రాజకీయం కోసం ఈరోజు ఏంటంటే ఇంకా అప్పుడు బాబాయిని లేపాడు, అంతకుముందు తండ్రి, ఇప్పుడు ఏమంటే ఎవరూ లేరు ఇంట్లో, అమ్మ లేదు, చెల్లి లేదు, ఇంకేమని చేస్తాడు? ఈ విధంగా ఇవి ఇచ్చి సానుభూతి కోసం డ్రామాలు తప్పితే ఇంకేం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాజకీయం కక్ష సాధింపు రాజకీయం కాదు. క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి. తెలుగుదేశం పార్టీ లక్ష్యం పోలవరం పూర్తి చేయడం, అమరావతి కట్టడం, రాష్ట్రంలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించడం, పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడం, అదేవిధంగా స్కిల్ సెన్సెస్ బేస్ చేసుకొని యువతని నైపుణ్యంగా తయారు చేయడం, రైతులకి గిట్టుబాటు ధర కల్పించడం, రైతులను ఆదుకోవడం, మహిళలకు రక్షణ కల్పించడం, ఇవి తెలుగుదేశం పార్టీ లక్ష్యాలు. ఈ లక్ష్యాల కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. మీరు చూస్తే ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారండి? ఢిల్లీలో ఉన్నాడు. ఎవరైనా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజు ఢిల్లీకి వెళ్తాడు, అది ఏ రాష్ట్రంలోనే కావచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తే ఇప్పటి వరకు రాష్ట్రంలో పరిస్థితులను చూసుకొని 2 శ్వేతపత్రాలు వదిలి రాష్ట్రంలో అన్ని సమీక్షా సమావేశాలు జరిపి కేంద్రం నుంచి ఏమి రావాలి, అదే పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి ఏమి రావాలని అన్ని రాసుకొని ఇన్ని రోజులు పనిచేసి అదేవిధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి రావాల్సినవి ఇక్కడ పక్క రాష్ట్రం నుంచి రావాల్సిన అవుటి కోసం పరిగెడుతూ ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు? నేరస్తులకు అండగా నిలబడి నేరస్తుల కోసం ఈరోజు జైలుకి వెళ్ళి వస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, నాయకుడు ఎవరో అవినీతిపరుడు ఎవరో తేలుతుంది. ఒక నాయకుడేమో రాష్ట్రం కోసం తప్పిస్తూ ఉంటే, ఈయన ప్రజలు ఊడగొట్టినా కానీ సిగ్గు లేకుండా ఈరోజు వచ్చి అధికార పక్షం పైన బురజలుతూ ఉన్నాడంటే, తాను చేసిన తప్పిదాలు ఇంకా మారకుండా ఆ తప్పు చేసిన నేరస్తులకు అండగా నిలబడుతున్నాడంటే, ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నందుకు నిజంగా సిగ్గుపడుతూ ఉన్నాం. ఇతను రాజకీయాల్లో ఉండడానికి కాన్ఫిట్ ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. మీరు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటున్నారు. మే 13న కారంచేడులో సంఘటన జరిగితే మే 24వ తేదీన కేసు బుక్ చేశారు. ఇవి అక్రమైన కేసులు కాదా అని జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకటండి, ఆ రోజు అక్కడ జిల్లా ఎస్పీతో సహా మీరు చూస్తే ఆ మే 13 జరిగిందని, ఆ తర్వాత ఎస్పీని అక్కడ మార్చారా లేదా? అక్కడ ఎస్పీని మార్చారు, కలెక్టర్ని మార్చారు, వీళ్ళందరినీ మార్చారు. మీరు చూస్తే ఎందుకు మార్చారు? ఆ రోజు ఈవీఎం బద్దలు కొట్టినది కూడా అప్పటికప్పుడు రాలేదు. ఆ రోజు కొన్ని రోజుల తర్వాత బయటకు వచ్చాయి. అంటే అప్పటి వరకు పిన్నెల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేశాడనే కదా. మీరు చెప్పండి, ఒక వ్యక్తి వచ్చి బద్దలు కొట్టేస్తే ఆ కేసు బయటికి రాలేదంటే మీరు ఆలోచించండి ఎలా ఉంది. అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటేనే కదా, అవునా కదా? అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటేనే కదా ఈరోజు అతని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అతని ఇన్ఫ్లుయెన్స్ నుంచి ఆ విచారణలో ఏంటంటే బయట తేలింది ఏంటంటే ఒక్కొక్కరు నోట్లో పడి లాస్ట్కి తెలిసింది ఏంటంటే ఈవీఎం బద్దలు కొట్టాడని తెలిసి ఆ రోజు బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన తర్వాత ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి నిజంగా తప్పు చేయకపోయింటే ఇంట్లోనే ఉంటాడు కదా. దొంగలాగా ఎందుకు రాష్ట్రం వదిలి ఎక్కడెక్కడో చుట్టుపక్కల రాష్ట్రాలకు ఎందుకు తిరిగాడు? మళ్ళీ కోర్టులోకి వెళ్ళి బెయిల్ తెచ్చుకొని అప్పుడు ఎందుకు ఊర్లోకి వచ్చాడు? నిజంగా తప్పు చేయకపోయింటే ఆడే ఉంటాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మాట ప్రకారమే అనుకున్నాం, నిజంగా అక్రమంగా పెట్టుంటే నిలబడి ఉంటాడు కదా, ఈ తప్పుని నిరూపించుని ఉంటాడు కదా. ఈ విధంగా క్లారిటీగా కనబడుతూ ఉన్నా కానీ సిగ్గు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇలాంటి జ్ఞానం లేని వ్యక్తి 5 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడా అని ఈరోజు మేము సిగ్గుపడుతూ ఉన్నాం. చంద్రబాబు పాపాలు పండే టైం దగ్గరలోనే ఉంది, ప్రజలు సరైన గుణపాఠం చెప్తారు అని ఆయన కామెంట్ చేశారు.
ఏం చెప్తారు? ప్రజలు ఆల్రెడీ గుణపాఠం చెప్పారు జగన్మోహన్ రెడ్డికి. చంద్రబాబు పాపాలుగా జగన్మోహన్ రెడ్డి పాపాలు దగ్గర పడే పరిస్థితి ఉంది. రేపు కోర్టులో న్యాయస్థానాల్లో శిక్ష పడి జైలుకి వెళ్ళబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది చూసుకోమనండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మెచ్చారు. ప్రజలు మెచ్చి అధికారాన్ని ఇచ్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 175 నియోజకవర్గాలకు కానీ 164 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి ఓట్లేశారు ప్రజలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 144 నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేస్తే 135 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీలతో గెలిపించాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన చనిపోయినప్పుడు కూడా సానుభూతి డ్రామా ఆడాడు కదా, అప్పుడు ఆయనకు కూడా రాని మెజారిటీలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి గత సార్వత్రిక ఎన్నికల్లో వచ్చాయి. అంటే అర్థం చేసుకోండి ప్రజలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీని కోరుకున్నారనేది. ఈరోజు ప్రజలు క్లారిటీగా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి అన్ని అబద్ధాలే కదా మాట్లాడింది. ఆయన ఏదైనా ఒకటన్నా నిజం మాట్లాడినా ఒకటి నిజం మాట్లాడాలా. ఈరోజు ఏదో పాపాల పండుగ రివర్స్లో రేపు ఆయనకి ఎదగలబోతుంది. కర్మ ఖచ్చితంగా అనుభవిస్తాడు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళబోతున్నాడు. రాష్ట్రం బాగుపడబోతుంది.